అటు ఖమ్మం జిల్లా పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. పొంగులేటి పొలిటికల్ ఫ్యూచర్ ఏ పార్టీ వైపు అనే చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. హస్తం వైపా కమలం వైపా పార్టీ పెట్టే ఆలోచనలో అని పొలిటికల్ సర్కిల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. పొంగులేటి జూపల్లి రాజకీయ భవిష్యత్తు ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఖమ్మం ఎస్ఆర్ కన్వెన్షన్లో పొంగులేటి తన అనుచరులు ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారు. ఇప్పటికే ఎస్ఆర్ కన్వెన్షన్కు పొంగులేటి అనుచరులు ముఖ్య నాయకులు చేరుకుంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల నుంచి ముఖ్య అనుచరులకు పొంగులేటి పిలుపునిచ్చారు. తన అభిప్రాయాన్ని అనుచరులతో చెప్పనున్నారు. పొంగులేటి కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారనే చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఆయన నిర్వహిస్తున్న కార్యకర్తల మీటింగ్పై ఆసక్తి నెలకొంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, శివ, ఖమ్మం ఉమ్మడి జిల్లా రాజకీయాలు రోజు రోజుకు ఈటెక్కుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఖమ్మంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో పొంగులేటి అనుచరులతో ఆయన మీటింగ్ నిర్వహించబోతున్నారు. ఈ మీటింగ్పై తీవ్ర చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన ఏ పార్టీలో చేరుతారు, పొంగులేటి రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉందంటే చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం. ఖమ్మం నగరంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో మరికొద్ది సేపట్లోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన ముఖ్య కార్యకర్తలతో అనుచరులతో సమావేశం కానున్నట్టు తెలిసింది. మరి కాసేపట్లోనే ఆయన ఈ ప్రాంగణానికి చేరుకుంటారు. ఉదయం 7 గంటల నుంచే ఖమ్మం ఉమ్మడి జిల్లాకు సంబంధించిన 10 నియోజకవర్గాల పొంగులేటి అనుచరులు ముఖ్య కార్యకర్తలు కూడా ఎస్ఆర్ కన్వెన్షన్కు చేరుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే నిన్న సాయంత్రం నుంచి కూడా ఈ మీటింగ్ సంబంధించి ఏర్పాట్లు చేసి ఉదయం 7:30 వరకు ఎస్ఆర్ కన్వెన్షన్కు చేరుకోవాలంటూ పొంగులేటి సిబ్బంది సమాచారం చెప్పినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఇవాళ పొంగులేటి ఆయన నిర్ణయాన్ని ప్రకటిస్తారా, పొంగులేటి ఏ పార్టీ వైపు వెళ్తారు, పొంగులేటి రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, పొంగులేటి వైపు తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ నేతలు ఎవరు వస్తారు, ఎట్లా ఉంటుందంటే చర్చ అయితే కొనసాగుతుంది. ఈ పొంగులేటి నిర్ణయానికి మాత్రం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఎస్ఆర్ కన్వెన్షన్ మొత్తం కూడా హాల్ నిండిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ పొంగులేటి నిర్ణయాన్ని ఏం చెప్తారో, ఆయన రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, పార్టీకి సంబంధించి నిర్ణయాన్ని ప్రకటిస్తారా అనే చర్చ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైన నేపథ్యంలోనే ఆయనే ఈ మీటింగ్ని ఏర్పాటు చేసినట్టు కూడా ఇక్కడ కార్యకర్తలు చెప్పిన పరిస్థితి. ఇట్లా ఉంటుంది అసలు పొంగులేటి భవిష్యత్తు కావచ్చు, ఇతర నేతల భవిష్యత్తు, ఖమ్మం రాజకీయాలు అంత మాట్లాడదాం. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే పాయం అంత మాట్లాడదు. ఇట్లా ఈ సమావేశం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు, ఖమ్మంలో ఎలాంటి రాజకీయాలు ఉండబోతున్నాయి, పొంగులేటి ఏ పార్టీలో చేరబోతున్నారంటే? ఇవాళ పొంగులేటి సీనన్న సారథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్య నాయకులు సీనన్న అభిమానుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో సీనన్న ఏం చెప్తారు, ఏంటి వినాలని చెప్పేసి సీనన్న కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. కొద్ది క్షణాల్లో సమావేశం ప్రారంభమవుద్ది. పొంగులేటి సీనన్న అభిమానులుగా, సీనన్న కుటుంబ సభ్యులుగా ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతించడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్లో చేరుతున్నారు, అందుకోసం ఇవాళ మీటింగ్లో ఆ కార్యకర్తల అభిప్రాయం చెప్పబోతున్నారు అని మీటింగ్ చర్చ నడుస్తుంది. ఏం చెప్తారు? సీనన్న ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మెజార్టీ ప్రజల అభిప్రాయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం వస్తుందని ఆశిస్తా ఉన్నాం. ఈ
ఈ సమావేశంలో ఓన్లీ ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించిన నేతలే పాల్గొన్నారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేతలు ఎవరైనా పాల్గొంటున్నారా? ఓన్లీ ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు సీనన్న అభిమానులు పాల్గొంటా ఉన్నారు ఈ సమావేశంలో. సీనన్న ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని కట్టుబడి పనిచేయడానికి సీనన్న సైన్యం మేమంతా సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే రాహుల్ టీము కలిసింది, పొంగులేటి కాంగ్రెస్ చేరుతున్నారు. అందుకోసం ఇవాళ కాంగ్రెస్ సంబంధించిన నిర్ణయాన్ని అనుచరుల సమావేశంలో పొంగులేటి కావచ్చు పొంగులేటి వర్గం ప్రకటించబోతున్న వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు దానికి సంబంధించి కొద్ది క్షణాల్లో సీనన్న చెప్తారు, వచ్చి సమావేశంలో చెప్తారు. ఇంతమంది నేతలను వాళ్ళతో మాట్లాడదాం, కోరం కనుకైనా వాళ్ళతో మాట్లాడదాం. ఈ సమావేశం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? పొంగులేటి ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది? ఈ సమావేశం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? మా నాయకుడు ఏం చెప్తారో విని దాని తర్వాత ప్రసంగిస్తాం. మేము మాకేం ఐడియా లేదు కదా. ఈరోజు మీటింగ్ పెట్టారు, దేనికి పెట్టారు? అందరు రాండి, ఒక నిర్ణయం తీసుకుందని చెప్పారు తప్ప మిగతా విషయాలు ఏం చెప్పలేదు. చెప్పిన తర్వాత ప్రసంగంలో వస్తుంది. ఇది ముఖ్య నాయకుల అభిప్రాయం. అయితే మరి కాసేపట్లోనే ఎస్ఆర్ కన్వెన్షన్ సభా ప్రాంగణానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరుకుంటారు. ఆయనతో పాటు కూడా ఇంకా రాష్ట్ర నేతలు కూడా పాల్గొనే అవకాశం కూడా చెప్తున్న పరిస్థితి మనం విజువల్లో చూస్తున్నాం. ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో కూడా పొంగులేటి అనుచరులు కావచ్చు, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి 10 నియోజకవర్గాల ముఖ్య అనుచరులు పాల్గొన్నారు. ఇది మరి కాసేపట్లో ప్రారంభమై మధ్యాహ్నం వరకు కూడా ఈ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన అనుచరులతో మాట్లాడిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఆయన నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటిస్తారు. ఇవాళ నిర్ణయాన్ని మాత్రం ప్రకటించే అవకాశం లేనట్టు కూడా సంబంధించిన నేతలు చెప్పినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మరి కాసేపట్లోనే పొంగులేటి ఆత్మీయ సమావేశానికి సంబంధించిన ప్రోగ్రాం ప్రారంభం కాబోతా ఉంది. ఈ ప్రోగ్రాం పై కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం ఏం జరుగుతుంది, పొంగులేటి ఇవాళ ఏం చెప్పబోతా ఉన్నాడు, పొంగులేటితో పాటు ఇంకెవరు పాల్గొనబోతా ఉన్నారు, పొంగులేటి నిర్ణయం ఏ విధంగా ఉంటుంది, నిజంగానే వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో 20-25వ తారీఖున కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా, 12వ తారీఖున ఆయన ప్రకటన చేస్తారనే చర్చ అయితే కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే ఎస్ఆర్ కన్వెన్షన్లో జరిగేటువంటి సమావేశంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొంటారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రసంగం గురించి కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్ణయం ప్రకటిస్తారా, ఆయన రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతున్న చర్చ అయితే కొనసాగుతుంది. శివ. ఓకే తిరుపతి.